మీదే. సార్ నేనేం మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లో ఉందా? సార్ ఎకనామిక్స్ 72% వస్తాయండి. లెక్చరర్ మొహాన్ యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి తరడేరు 18 సబ్జెక్ట్ ఏరియాస్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి, నాకేంటి ఇవ్వండి. వెళ్ళిపోతాడండి. ప్లీజ్ సార్, ఏదో మెరిట్ స్టూడెంట్ అన్యాయం జరిగినట్టు మాట్లాడుతా ఉంటే గెట్ అవుట్. టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు 2 idiots నా ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోను. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా. అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటల గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి. అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫ్లాట్ రే, అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. పండు, హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. నేను లోపలికి ఎవరు రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు పండు. పండేంటి? నేను నీ ఫ్రెండ్ పాండురంగారావు, ప్రిన్సిపల్, గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి గురుడు సార్. మార్కులు రాకపోతే ఏంటి సార్? బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొచ్చి చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్? ఆపండి. అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలండి సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో, నా కళ్ళద్దాలు మన ఫేస్ సూట్ అయినా బానే ఉంది. ఎక్కడ పెట్టా? అద్దెకి తెచ్చానులే. అంత రెడీ అయినా? రెడీ అవుతుంది. ఇంకా రెడీ కాలేదా? సాయంత్రం కల్లా ఫస్ట్ క్లాస్ సూట్ రెడీ చేయమని అప్పర్ కవర్ చేశానే. ఈ వేళతో మన జాతకం మారిపోతుంది. రేపటి నుంచి అంతా చిల్లరే. కమాన్ కమాన్. ముందు చొక్కా వేసుకో, ఈలో ప్యాంట్ రెడీ చేస్తాను. బాగుంటుందే. వెంకటస్వామి, నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లోకి ఖరీదైన పట్టు చీర రెడీ చేయమన్నాను, చేసావా? చీర ఎప్పుడు కట్టునేది కదమ్మా, ఈసారికి అప్పలసమా ఈ దొరసని డ్రెస్ తీసుకో. ఇదిగో నెత్తి మీద పెట్టినది కూడా ఉంది, ముందు చేసుకో, అది రెడీ చేస్తాను. ఆలస్యం చేయకు, నా జాతకమే మారిపోతుంది. త్వరగా రెడీ చేయి. ఏంటో దాని జాతకం ఈడి జాతకం, కేవలం నా బట్టల్లోని వీళ్ళ జాతకం అంతా ఉన్నట్టు తెక్కంగా పడిపోతున్నారు. వీటిల్లోనే అంత మార్చం ఉంటే నా జాతకం ఎట్టేందుకు పెడుతుంది? నువ్వు కానీ త్వరగా రెడీ రెడీ. తల మీద పెట్టి జాగ్రత్త అమ్మా. ఇచ్చారా? జాతకం మారిపోతుంది. ఏమనుకున్నావు?
ఓకే, మళ్ళీ నేను పెళ్ళాగానే కలుస్తాను. మరి నా బాకీ? పెళ్ళాగానే తీర్చేస్తానుగా, వస్తాను. ఓకే, అంతా ఓకే. మళ్ళీ నేను పెళ్ళైన తర్వాత కలుస్తాను. మరి నా బాకీ? పెళ్ళైన తర్వాత తీర్చేస్తానుగా. రేపటి నుంచి ఆమెకున్న 5 కోట్లకి నేనే మొగుణ్ణి. రేపటి నుంచి ఆయనకున్న 500 కోట్లకి నేనే యజమానురాల్ని. నా 10 లక్షల మాట మర్చిపోతే అమ్మమ్మ. చూసావా మనం వైఫ్ జమీందారు పెద్దాపురం. ఎప్పటికైనా తెలుస్తామని జాతర. ఈ నా భర్త జమీందారు జెండాపూర్. జమీందారు జెండాపూర్. జెండాపూర్ పెండా కూడా వీడు ఫ్యాక్టరీలో పనిచేసే కూలోడు. ఇదిగో నా భర్త గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోనా? యాలేదు ఈలేదు. ఇది పిల్ల జమీందారు పెద్దాపూర్ అనుకుంటున్నావా? దీని అసలు పేరు అప్పల్లాసమ్మ. దగ్గర వరకు పరిమళి తీసుకోలేదు, వంకాయ పులుసు లేదు. అందాక ఎందుకు మీరిద్దరు వేసుకున్న బట్టలు మా లాంటిని జరుగు తెచ్చుకున్నా. చెట్టప్ప ఈ సమస్యలు ఎత్తున్నారా? నువ్వు 56 రూపాయలు, నువ్వు 36 రూపాయలు బాకీ కొట్టి సాలక నన్నే చెట్టప్ప అంటారా? ముందు బట్టలే పని. నువ్వే నన్ను మోసం చేస్తావు. మీ ఇద్దరు సెటప్ అయిపోండి. మీ ఇద్దరు అత్యాశకు పోయి ఒకళ్ళు మోసం చేసుకున్నారు. గంతకు తగ్గ బొంద దొరికింది. జరిగిందంతా మీ మంచికి అనుకుని ఇక కొట్టుకోకుండా హాయిగా సంసారం చేసుకోండి. జీతానికి వచ్చారా? పద. కొన్నిటికి మాత్రం నవ్వుతావా?